హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసి సాల్ట్ బటర్ కుకీస్ అయితే రెడీ చేయబోతున్నాను. అది ఎలా అనేది నేను మీకు డీటెయిల్గా ఫర్దర్ చెప్తాను. సో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటే కనుక షేర్ చేయండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా మోటివ్నెస్ అనేది ఇస్తుంది, అలాగే ఎక్కువ రీచ్ అయితే కూడా అవుతుంది అనమాట. సో ఈ యొక్క బటర్ సాల్ట్ కుకీస్ అనేది ఏంటంటే చాలా ఈజీ అనమాట. సో మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేయాలంటే రెసిపీ మొత్తం ఒక పేపర్ మీద రాసేసుకొని స్టెప్ బై స్టెప్ అని అయితే చేసేసేయాలి. సో నేనైతే ఏం చేశానంటే 80 grams ఆఫ్ సాల్టెడ్ బటర్ తీసుకున్నాను, అలాగే 150 grams ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకున్నాను, అలాగే 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ సాల్ట్, అలాగే ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 tablespoons మాత్రం మిల్క్ పౌడర్ వేసుకొని అలాగే 1 cup ఆఫ్ మైదా అయితే వేసుకోవాలి, 200 grams అనమాట. సో ఇలాగా అంతా కలిపేసి ఒక డో లాగా ప్రిపేర్ చేయాలన్నమాట. మనం ఫింగర్ పెట్టి చూస్తే ఆ ఒక డో అనేది మనకి ఎక్కువగా హార్డ్ కూడా అవ్వకూడదు, ఎక్కువగా సాఫ్ట్ కూడా అవ్వకూడదు. సో మనకి కుకీ యొక్క మిక్చర్ ఎలా ఉంటుందో సో అలా అయితే తయారు చేయాలన్నమాట. సో వన్స్ ఇది డో అనేది ప్రిపేర్ అయిన తర్వాత మనం ఒక క్లింగ్ ర్యాప్లో అయితే ర్యాప్ చేసుకోవాలి. లేకపోతే అలాగే ఎయిర్లో వదిలేసామంటే, ఒక బౌల్లో వదిలేసామంటే అలాగే ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి పైన ఒక లేయర్ అయితే ఫామ్ అయిపోతుంది. సో అలా అయితే మనకి కుకీస్ చాలా చండాలంగా వస్తుంది. సో అలా అయితే చేయకండి. సో ఇది ఒక డో వచ్చేసి మనం 15 to 20 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి, డీప్ ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో. అలాగే 15 minutes అయిపోయిన తర్వాత బయట తీసి నాది టేబుల్ మ్యాట్ అనమాట. సో దీని మీద పెట్టి బాగా రోల్ చేస్తున్నాను. కుకీ కటర్ తీసుకుని నాకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకున్నాను. సో ఇది అతికిపోయింది, రావట్లేదు అని అనుకోకండి. సో నైఫ్తో మనం కింద నుంచి తీసేస్తే మనకి బాగా వస్తుంది అనమాట. సో కుకీస్ అనేది మనం ఒకసారి కట్ చేసుకున్న తర్వాత మనం వెంటనే ఏం చేయాలంటే మనం దేంట్లో బేక్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. ఒకవేళ స్టవ్లో బేక్ చేస్తున్నట్లయితే మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ గ్రీస్ చేసేసి దాంట్లో ఒక బటర్ పేపర్ అయితే మనం పెట్టేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న కుకీస్ వచ్చేసి మెల్లగా తీసుకోవాలి, లేకపోతే అది విరిగిపోతాయి అనమాట. వన్స్ అది విరిగినాయి అంటే మనం చేసుకోవాలి, ప్రిపేర్ చేయాలి. సో అలా కాకుండా ఒక 15 minutes మనం బేక్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ బేక్ చేసిన తర్వాత మనకి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది అనమాట, లైట్ బ్రౌనిష్ కలర్ అయితే వస్తుంది. సో ఆ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. జస్ట్ 15 minutes మాత్రమే. ఎక్కువగా కుక్ చేశారంటే మాత్రం అది టేస్ట్ అయితే మారిపోతుంది. వన్స్ మీరు చేసి చూడండి, చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఈ యొక్క రెసిపీ అయితే నాకు చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వన్స్ ఇది కుకీస్ అయితే మనం తయారు చేసేసుకున్న తర్వాత ఇది కూలింగ్ చేయాలి. కూలింగ్ ర్యాక్స్ అయితే మనకి ఉంటాయి అన్నమాట. సో కూలింగ్ ర్యాక్ లేకపోతే మనం పరోటాస్ కానీ రోటీస్ కానీ చేసుకునేటప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక పెనం లాగా ఉంటుంది కదా, సో దాని మీద అయినా సరే మనం కూలింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో ఉన్న వేడి గాలి అయితే బయటికి వెళ్ళిపోయి మనకి ఇంకా క్రిస్పీగా వస్తుంది అనమాట. మనం బేకరీ స్టైల్ వాళ్ళలాగా ఎక్కువగా మనం అమోనియా వాడట్లేదు, అలాగే మార్గరిటాయం వాడట్లేదు కదా, హెల్దీ ప్రాసెస్లో అయితే చేస్తున్నాము. సో అలాగైతే మనకి కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి కుకీస్ అనేవి, ఎక్కువగా హార్డ్ అయితే ఉండవు అనమాట. సో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.